ఫంక్షన్ అయింది అత్తయ్య గారు. ఏం ఫంక్షనో ఏంటో, ఎంత అలసిపోయానంటే కొంచెం కాఫీ పెట్టమ్మా. అక్కడ జనాలు, ఆ హడావిడి, ఒక్కడికి కూడా మర్యాద తెలియదు. ఏం బాలేదు ఫంక్షన్. ఎండగానే ఏవో రంగురంగుల నీళ్లు అంతంత గ్లాసుల్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఏం బాగున్నాయి. మా రోజుల్లో చక్కగాని మంచి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఏవో ఇచ్చేవాళ్ళం. వాటినే వెల్కమ్ డ్రింక్ అంట అత్తయ్య గారు. మరి భోజనాలు ఎలా ఉన్నాయి? ఏం అడుగుతావమ్మాయి, వంటలు అయితే అస్సలు బాలేదు. ఏమో పేరు కూడా తిరగట్లేదు. పన్నీర్ అంట, కోఫ్తా అంట. మా రోజుల్లో అనుకో చక్కగా పప్పు, దప్పడం, గుత్తొంకాయ కూర అన్ని వేసి చక్కగా పెడతారు. ఆ కూరలు కూడా ఆకలి వెళ్ళిన వాళ్ళకి సరిపోలేదు. అన్ని ఊడ్చి వేశారు. మరి కూరలు అయిపోయినాయి అంటున్నారు, మిగిలిలేదు అంటున్నారు. అంటే రుచిగా ఉన్నట్టే కదా. అవన్నీ నాకు తెలియదు, బాలేదంతే. పెళ్లి కూతురు నాన్న కట్నం ఏమి ఇవ్వలేదంట. పెళ్లి కూతురు వేసుకున్నాయి కూడా అన్ని గిల్టు నగలే. ఈజీగా తెలిసిపోతున్నాయి. అసలు మన ఇంత వంట ఉందేంటి గిల్టు నగలు వేసుకోవడం. సర్లే అత్తయ్య గారు, మీరు చీర మార్చుకుని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఉండండి. అలాగే మీ నగలు కూడా అక్కడ పెట్టేసేయండి. అవేం గోల్డ్ కాదు కదా, పోతాయని భయమే లేదు. నేను తర్వాత తీసి సర్దుతా. సరేనమ్మా, ఇక్కడ పెడతాను. ఇదొకతే నా ప్రాణానికి.